రోజులకు ఏదో నొప్పి బాగా ఉండేది. ఎక్కడెక్కువ నువ్వు తిరిగినా కానీ నాకు బాగా కావాలి, తక్కువ కావాలి, తిరగని దేవుడు లేడు. మస్తుల కాడ తిన తక్కువ అయితే లేదని మా అమ్మగానే చెప్పిన. మా అమ్మ చెప్తే ఆ నొప్పి తక్కువ కాదు కానీ నువ్వు చచ్చినాడు నీ అమ్మటే వస్తుంది, ఊరికే ఆ ముట్టుకోకని ఉన్నది. ఇంకా నా భర్త తగ్గినా చెప్పిన తెల్ల నాకు పొద్దున ప్లస్ వేసేది నొప్పికి తట్టుకోలేక. అయితే ఆయనకి నా మస్తుల కాడ తిప్పిండు, కానీ తిప్పించిండు, కానీ ఏది లేదని తేలింది. మందులు గిట్ట వాళ్ళు తక్కువ కాలేదు. తక్కువ కాకుంటే ఇక నేను కూలికి పోతే ఒక అక్క చెప్పింది, దేవుని నమ్ముకో నీకు నొప్పి పోతుంది, అంతా పోతుంది, నీకు పిల్లలు లేరని బాధపడుతున్నావు, పిల్లలుగానే ఇస్తారంటే సరే అని చెప్పి నేను మందిరానికి వచ్చిన. కానీ నాకు కొన్ని రోజులు అట్లనే ఉంది, నొప్పి తక్కువ కావాలి. తక్కువ పోయేసరికి కొద్దిగా గొడవలు అయ్యి మేము ఈ గోకాల నుంచి వెళ్ళిపోయినాం బయలుపురం వెళ్ళిపోయినాక కొన్ని ఇబ్బందుల వల్ల అక్కడిక్కడ తిరిగినాం. మాకు ఏది స్వస్థత విడుదల కాలేదు. కాకపోతే ఈ మందిరానికి 3 వారాల నుంచి వస్తున్నాము. ఈ ఫస్ట్ వారంలో నేను పడిపోయి నాకే తెలియదు అసలు. మళ్ళీ 2వ వారం కూడా పడిపోయినా, 3వ వారం స్వస్థత విడుదల కలిగింది. నాకు ఈ ఎదనొప్పి అనేది క్లియర్గా ఇటు విలుపుగా ఉంది, మంచిగా ఉంది, తక్కువ అయిందని నేను నమ్ముతున్నాను. దేవుడు నాకు గర్భఫలంగా ఇస్తాడని ఆశపడ్డా, నాకు పూర్తిగా విడుదల ఇచ్చిండు. నాకు గర్భఫలంగా ఇస్తాడని ఇప్పుడు ఇంకా మరింత ఆశ కలిగింది. ఈ చిన్న సాక్ష్యం